మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం, ప్రధానంగా ఇంటి వైద్యాలు, నివారణ పద్ధతులు, గృహ వైద్యాలు, ఆయుర్వేద మూలిక చికిత్సలు, వీటిని మనం తెలుసుకుందాం. ఇది చాలా కామన్గా కనిపించేటువంటి సమస్య. దీని ప్రాబల్యం ఎంత అంటే ప్రతి 1,00,000 మందిలో దాదాపుగా 71 మంది ప్రతి ఏటా న్యూగా డయాగ్నోజ్ అవుతూ ఉన్నారు. వయసు కూడా చాలా ముఖ్యం. మామూలుగా ఇది ఏ వయసులోనైనా రావచ్చు. ఎంగేజ్లో వస్తే బాగా చిన్న పిల్లల్లో అప్పుడు జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. కాకపోతే ఇది సాధారణంగా 30 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో వస్తూ ఉంటుంది. అంటే ప్రొఫెషనల్గా బాగా యాక్టివ్గా ఉండాల్సినటువంటి ఏజ్లో ఇది దాడి చేస్తుంది. ఇంకేముంది, ఇంకా మొత్తం కుప్పగూలిపోయినట్టుగా అవుతారు. సాధారణంగా ఇది వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. అంటే 55 ఏళ్లు పైబడిన మహిళల్లో ఇది 5% చేరుకుంటుంది. అంటే 55 ఏళ్లు పైబడ్డ మహిళల్లో ప్రతి 100 మందిలో 5గురికి ఇది ఉంటున్నట్టుగా తేలింది. ఇక స్త్రీ పురుష భేదాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే ఇది మహిళల్లో ఎక్కువ, పురుషులతో పోలిస్తే ఎంత ఎక్కువ అంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక స్మోకింగ్ చేస్తూ ఉన్నా, లేకపోతే వయసు పెరుగుతూ ఉన్నా, స్త్రీ పురుషులలో మహిళలై ఉన్న ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తాలూకు ఆ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళకి, స్మోక్ చేసే వాళ్ళకి, వయసు పైబడే వాళ్ళకి, స్త్రీ పురుషులలో మహిళలై ఉన్న వాళ్ళకి, వీళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే రిస్క్ ఎక్కువ. దీన్ని ఇలాగే అశ్రద్ధ చేస్తే ఇది గుండె జబ్బులకి దారితీయచ్చు, పక్షవాతానికి దారితీయచ్చు. మెయిన్గా గుండె తాలూకు లైనింగ్ ఉంటుంది, పెరికార్డియం, దానిపైన ఇది దాడి చేస్తుంది. అలాగే శరీరం అంతా కూడా ఇన్ఫ్లమేషన్కి గురి చేస్తుంది. దీనికి మామూలుగా ట్రీట్మెంట్ పరంగా చూస్తే శక్తివంతమైనటువంటి ఔషధాలు ఇస్తున్నారు. అంటే మెథాట్రెక్సేట్ కానీ, బయోలాజికల్స్ కానీ, ఇలాంటివి. అయితే వీటితోటి అనేక సమస్యలు, అనేక ఇక్కట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ చికిత్సల ప్రాధాన్యత పెరిగింది. ఉదాహరణకు దీనికి వేడి అలాగే చల్లటి చికిత్సలు మార్చి చేస్తే ప్రయోజనం ఉంటుంది. అలాగే సపోర్టింగ్గా ఉండేటటువంటి ఆర్థోటిక్స్, అలాగే స్ప్రింట్స్, ఇలాంటివి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇంకా ఎక్సర్సైజ్ కూడా చాలా ప్రయోజనం ఇస్తుంది. అలాగే వృత్తిపరంగా చేయాల్సినటువంటి ఆక్యుపేషనల్ థెరపీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అన్నిటికీ మించి జాయింట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని తెలుసుకోవాలి. అలాగే శక్తిని ఎలా పరిరక్షించుకోవాలని తెలియాలి. ఇంకా ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తూ డిసీజ్ ప్రోగ్రెస్ని ఆపేటటువంటి ఆయుర్వేద ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే దీన్ని ఎదుర్కోవచ్చు. ఆయుర్వేదంలో ఈ వ్యాధిని ఆమవాతం అన్న పేరుతో పిలుస్తాం. రకరకాల కారణాల వల్ల ఆహారం మనం తిన్న తర్వాత అది సరిగ్గా జీర్ణం అవ్వదు, ఆమం కింద మారుతుంది. అక్కడి నుంచి హానికరమైనటువంటి రసాయనాల కింద విడిపోయి ఇది శరీరం అంతా కూడా సంచరిస్తూ ఉంటుంది. దీంతో కీళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, కీళ్ళ వ్యాధి వచ్చేస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మోచెయ్యి, మణికట్టు, ఈ ప్రాంతాలు, అక్కడ మీరు గమనిస్తే చిన్న బుడిపలు కూడా రావచ్చు. వీటిని రుమటాయిడ్ నాడ్యూల్స్ అంటారు. ఈ వ్యాధి ప్రారంభంలో చిన్న కీళ్లలో మొదలవుతుంది, స్మాల్ జాయింట్స్లో, తర్వాత పెద్ద కీళ్ళకు వ్యాపిస్తుంది. ముఖ్యమైన లక్షణం ఏంటంటే షిఫ్టింగ్ జాయింట్ పెయిన్స్. అంటే ఒక పక్కన పెయిన్స్ ఉంటాయి, 2-3 రోజుల తర్వాత రెండో పక్కన జాయింట్ని ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ మొదటి జాయింట్ తగ్గిపోతుంది. ముందు ఇలాంటి లక్షణాలతో స్టార్ట్ అవుతుంది. లక్షణాల తీవ్రత పెరుగుతూ కొన్నాళ్ళు తగ్గుతూ ఇక ఆ తర్వాత డిజేబుల్ చేసేస్తుంది. మరి ఇలాంటప్పుడు దీనికి చక్కని ఆయుర్వేద గృహ వైద్యం ఉంది. వీటిని తెలుసుకుందాం. ఇవన్నీ మీరు ఇంట్లో తయారు చేసుకుని వాడుకోగలిగేవి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించడం. మొదట ఔషధం. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది కరక్కాయ, ఇంకా వంటామదం. ఈ కరక్కాయ కన్నతల్లి అంటారు. వంటామదం ప్రత్యేకత అంతా ఎంత కాదు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. ఆయుర్వేద సంహితలు ఏం చెప్తాయంటే మన శరీరం అనేది ఒక అడవి. ఈ అడవిలో విచ్చలవిడిగా మదమెక్కిన ఒక ఏనుగు సంచరిస్తూ ఉంటుంది. అది ఆమవాతం, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇలాంటి మదమెక్కిన ఏనుగుని, అంటే మామూలు ఏనుగునే కంట్రోల్ చేయడం కష్టం, మదమెక్కిన ఏనుగుని కంట్రోల్ చేయడం ఇంకా కష్టం. కానీ ఇలా కంట్రోల్ చేసే నేచరు, తత్వము, శక్తి ఒకే ఒక జంతువుకు ఉంది, అది సింహం. ఆ సింహమే ఆమదం అంటుంది ఆయుర్వేదం. వంటామదానికి ఎంత ప్రత్యేకత ఉంది. ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు 1 నుంచి 2 గ్రాములు కరక్కాయ పెచ్చుల పొడికి 5 మిల్లీలీటర్ల వంటామదాన్ని కలిపి తీసుకుంటూ ఉండాలి. కరక్కాయ కాస్త లాగ్జెటివ్గా పనిచేస్తుంది, వంటామదం కూడా అంతే. ఈ 2 వల్ల ఆమం నిర్హరింపబడి శరీరం తేలికవుతుంది, జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. కాకపోతే కొద్దిగా లూజ్ మోషన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా కనుక అవుతుంటే 1 గ్లాస్ వేడి నీళ్ళు తాగుతూ ఉండాలి. అంటే ఎన్నిసార్లు మోషన్స్ అవుతుంటే అన్నిసార్లు వేడి నీళ్ళు తాగుతూ ఉంటే కొంచెంసేపటి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఇంకొక చక్కటి ఇంటి వైద్యం ఉంది. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సినవి కూడా చాలా తేలిగ్గా మీరు సమకూర్చుకోవచ్చు. ఒకటి దుంపరాష్ట్రం, ఇంకా ఆముదం. దుంపరాష్ట్రం అనేది ఆయుర్వేద మూలికల అంగళ్ళలో దొరుకుతుంది. రోజు 2 పూట్ల కూడా పూటకి 100 మిల్లీలీటర్ల నీళ్ళకి, అంటే దాదాపు 1 గ్లాస్ నీళ్ళకి 3 గ్రాముల దుంపరాష్ట్రం పొడిని వేయండి. అంటే దాదాపు 1/2 టీ స్పూన్ దుంపరాష్ట్రం పొడిని
అలాగే 50 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలే వరకు చిన్న మంట పైన దీన్ని మరిగించి దించి చల్లార్చి వడపోసుకొని ఫైనల్గా 5 మిల్లీలీటర్లు అంటే 1 టీ స్పూన్ ఆముదం కలిపి తాగాలి. దీంతో కీళ్ళవాతం నెమ్మదిగా తగ్గటం మొదలెడుతుంది. ఇంకొకటి, ఈ ఫార్ములేషన్కి మీకు కావాల్సింది దుంపరాష్ట్రం, తిప్పతీగ, ధనియాలు, శొంఠి, ఇంకా ఆముదం. ఇలా సిద్ధం చేసుకోండి. దుంపరాష్ట్రం, తిప్పతీగ అంటే గుడూచి, అలాగే ధనియాలు, శొంఠి, ఆముదం వేళ్ళు, ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి. రోజు 2 సార్లు పూటకి 200 మిల్లీలీటర్ నీళ్ళకి అంటే దాదాపుగా ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకి 5 గ్రాముల పొడిని వేయండి. అంటే 1 టీ స్పూన్ పొడిని 50 మిల్లీలీటర్లు అంటే పావు గ్లాసు మిగిలేంత వరకు మరిగించాలి దీన్ని. ఇలా మరిగిన తర్వాత అప్పుడు దీన్ని వడపోసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు తాగాలి. ఇది ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకుంటూ ఉండాలి. కషాయాలను ఎప్పుడూ కూడా ఒక రోజుకి మించి వాడకూడదు. ఉదయం తయారు చేసుకుంటే దాన్ని సగం ఉదయం, సగం ఏమో రాత్రి, ఇలా 2 పూట్ల కూడా దీన్ని వాడుకుంటూ ఉండాలి. అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇక ఇంకోటి చాలా అద్భుతంగా పనిచేసేది, కేవలం ఇంటి పదార్థాలతో దీన్ని తగ్గించుకోవచ్చు. మీకు కావాల్సింది మెంతులు, శొంఠి, ఇంకా పసుపు, అన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మెంతుల్ని వేయించి పొడి చేసుకోవాలి. అలాగే మెంతి పొడితో పాటుగా శొంఠి పొడి, పసుపు పొడిని కూడా సమానంగా ఉంచుకోవాలి. మెంతి పొడి, శొంఠి పొడి, పసుపు పొడి. ఇప్పుడు ఉదయం సాయంత్రం పూటకి 2 గ్రాముల ఈ పొడిని 50 మిల్లీలీటర్ నీళ్ళకి అంటే ఒక అరకప్పు నీళ్ళకి వేసి కలిపేసి తాగుతూ ఉండాలి. దీంతో కీళ్ళవాతం తగ్గుతుంది. ఇంకొక అద్భుతమైన వైద్యం, ఈ ఫార్ములేషన్కి మీరు సిద్ధం చేసుకోవాల్సింది తిప్పతీగ, శొంఠి, పల్లేరు కాయలు, వెల్లుల్లి, ఇంకా వావిలి ఆకులు. దీన్ని ఆవిలి ఆకులు అని కూడా అంటారు. తిప్పతీగ, శొంఠి, పల్లేరుకాయలు, ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోవాలి. రోజు 2 పూట్ల పూటకి 200 మిల్లీలీటర్ల నీళ్ళని తీసుకొని అంటే 1 గ్లాసు ఈ పొడిని 3 గ్రాములు ఈ పొడిని వేసి 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని నలగొట్టి కలపాలి. 5 లేదా 6 వావిలి ఆకులను కూడా వేయాలి. ఇప్పుడు ఈ నీళ్లు 100 మిల్లీలీటర్ల నీళ్లు మిగిలేలాగా అంటే సగం మిగిలేలాగా చిన్న మంట మీద మరిగించాలి. దించి వడపోసుకొని తాగుతూ ఉండాలి. దీంతో కీళ్ళవాతం తగ్గుతుంది. ఇవన్నీ ఇంటర్నల్గా. మరి ఎక్స్టర్నల్గా కూడా దీనికి ప్రయోగించడం అవసరం. దీనికి కొన్ని చక్కటి ఫార్ములేషన్స్ ఉన్నాయి. మొదటి ఫార్ములేషన్ మీరు సిద్ధం చేసుకోవాల్సింది నువ్వుల నూనె, ఇంగువ, వెల్లుల్లి, సైంధవ లవణం, ఇంకా పాలు. 100 గ్రాముల నువ్వుల నూనెకి అంటే దాదాపుగా ఒక పూర్తి కప్పు. దీనికి 10 గ్రాములు ఇంగువని, 10 గ్రాముల వెల్లుల్లి ముద్దని, 10 గ్రాముల సైంధవ లవణాన్ని వీటిని వేయండి. వేసి నురుగు వచ్చే వరకు చిన్న మంట మీద మరిగించండి. దించండి, చల్లార్చండి. వడపోసుకొని రోజు 1-2 సార్లు వేడి చేసి నొప్పుల పైన పట్టిస్తూ ఉండాలి. ఇదే నూనెని ఒక 5 మిల్లీలీటర్ల వంతున ఒక 50 మిల్లీలీటర్లు అంటే ఒక అరకప్పు పాల కలిపి లోపలికి కూడా తాగుతూ ఉండాలి. ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా. దీంతో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంది. ఈ కీళ్ళవాతం తగ్గుతుంది. ఇంకోటి సింపుల్గా ఎక్స్టర్నల్గా వాడుకోగలిగింది ఏంటంటే వావిలి ఆకు, ఇంకా ఆముదం. ఇది కూడా బాగా పనిచేస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు వావిలి ఆకు నలగొట్టి ఆముదంతో ద్వారగా వేయించండి. ఇప్పుడు ముద్ద అవుతుంది కదా, దీన్ని కట్టుకోండి కీళ్ళ మీద. దీంతో ఇన్ఫ్లమేషన్ గుంజేస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన ఫార్ములేషన్, దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది ఆముదం, ఖర్జూరాల చూర్ణం, గంధ ఖర్జూరాలు, అలాగే ఇంగువ. దీన్ని కూడా ఎక్స్టర్నల్గా వాడాలి. ఒక 10 మిల్లీలీటర్ల ఆముదాన్ని వేడి చేసి అంటే 2 టీ స్పూన్, దీనికి ఒక అర టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్ ఖర్జూరాల చూర్ణం, అలాగే 1 గ్రాము ఇంగువ కలపండి. 2 గంటలు ఆగిన తర్వాత అంటే దీన్ని ఎక్స్టర్నల్గా అప్లై చేసి 2 గంటలు ఆగి కడిగేసుకుంటూ ఉండండి. దీంతో రిలీఫ్ ఉంటుంది. ఇంకా లోపల బాగా ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆ ఇన్ఫ్లమేషన్ గుంజేయటం అవసరం. దీనికి ఒక పొట్టు లాంటిది ఉంది. దీనికి మీరు సిద్ధం చేసుకోవాల్సింది ముసాంబ్రం, మహిసాక్షి గుగ్గిలం, ఇంకా ఇంగువ. ఇలా సిద్ధం చేసుకోవాలి. రోజుకు ఒకసారి ముసాంబ్రం అంటే కలబంద గుజ్జుని ఎండబెట్టి చేస్తారు, నల్లగా ఉంటుంది. మహిసాక్షి గుగ్గిలం ఇది ఒక మొక్క తాలూకు గమ్ లాంటిది. అలాగే ఇంగువ, ఇది కూడా అంతే కదా, నిర్యాసం. సో ఈ 3 నిర్యాసాలు ముసాంబరం, మహిసాక్షి గుగ్గిలం, అలాగే ఇంగువ పొడుల్ని సమానంగా కలిపి నీటితో నూరాలి. అప్పుడు మీకు ఒక లినమెంట్ లాగా అవుతుంది. దీన్ని లేపనం చేయాలి కీళ్ళ మీద. గంట సేపు కడిగేసుకుంటూ ఉండాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇంటి వైద్యాలు, అలాగే ప్రథమ చికిత్సలు. అయితే ఈ సమస్య బాగా తీవ్రంగా ఉంటే మాత్రం అప్పుడు మీ తత్వాన్ని బట్టి కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు
మెయిన్గా మేము ప్రిస్క్రైబ్ చేసేది నొప్పి ప్రధానంగా ఉండి ఇన్ఫ్లమేషన్ కాస్త తక్కువ, వాపు తక్కువ ఉందనుకోండి, పృథ్వాత్యంతామణి అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. 60 to 120 మిలీగ్రామ్స్ మోతాదుగా. దీన్ని త్రికట్ అని శొంఠి పిప్పళ్ళు మిరియాలు పొడి ఉంటుంది, ఆ కాంబినేషన్తో తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అంటే 60 గ్రాముల త్రికట్టు పొడికి 6 గ్రాములు బృహత్వాత్యంతామణిని కలిపి 60 పొట్లాలు కట్టి ఉదయం సాయంత్రం పూటకు ఒక పొట్లంలో ఉండేటువంటి ఔషధాన్ని ఒక 5 ml తేనెతో తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అంటే ఒక టీ స్పూన్ తేనెతో. ఇక రెండోది ఏంటంటే విషతిందుకు ఒకటి, దీన్ని కూడా పెయిన్ ప్రధానంగా ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. 2 పూట్ల కూడా పూట 1 లేదా 2 మాత్రలని ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇక ఆటో ఇమ్యూన్ మోడ్లో ఉన్నప్పుడు దాన్ని నార్మలైజ్ చేయడం కోసం భల్లాతకవటి అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. 2 పూట్ల కూడా పూటకు ఒక మాత్ర చొప్పున ప్రిస్క్రైబ్ చేస్తాం. అయితే కొంతమందికి ఈ మాత్రలు వాడేటప్పుడు ఒంటి మీద దురదలు దద్దులు వస్తాయి. అలాంటప్పుడు కొబ్బరి తినమని, కొబ్బరి నూనె పట్టించమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇక చెప్పుకున్నాం కదా, ఆముదం అనేది ది బెస్ట్ అని. దాంతో తయారైంది సింహనాథ గుగ్గులు. ఇది మలబద్ధకం ప్రధానంగా ఉన్న సందర్భాల్లో దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. 3 పూట్ల పూటకి 2 మాత్రలు చొప్పున దీన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఎదుర్కోవడానికి అమృతాది గుగ్గులు తిప్పతీగ నుంచి తయారవుతుంది. 3 పూట్ల పూటకి 2 మాత్రలు సజెస్ట్ చేస్తాం. అలాగే పెనాషియా అశ్వగంధారిష్ట కానీ, పిప్పల్యాశ్వం కానీ ఇలాంటివి అనుపానాలు కదా కింద సజెస్ట్ చేస్తాం. అంటే 2 పూట్ల భోజనం తర్వాత పూటకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల ఔషధాన్ని సమానంగా నీళ్లు కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అలాగే ఎక్స్టర్నల్గా ఇంగు త్రిగుణ తైలం అని ఉంటుంది. 2 పూట్ల కూడా పూటకి 5 మిల్లీలీటర్ల ఔషధాన్ని 50 మిల్లీలీటర్లు వేడి నీళ్ళతో కలిపి లోపలికి అలాగే బయటకు కూడా వాడమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కొట్టం చుక్కాది తైలం లేదా విషముష్టి తైలం అని ఉంటుంది. 2 పూట్ల కూడా పైపోతకి సజెస్ట్ చేస్తాం. అంటే న్యూరలాజికల్ పెయిన్ని ఇది తగ్గిస్తుంది. ఇలాగా ఈ ఆమువాతంని ఆయుర్వేదం పుచ్చికా దంశంతో పోలుస్తుంది. అంటే ఎట్లయితే ఒక తేలు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పితో విలవెల్లాడుతుంటారు బాధితులు. ఇలాంటి సందర్భాలలో దీన్ని ఈ ఔషధాలని అలాగే ఈ ఇంటి చికిత్సల్ని ఈ సూచనలు పాటిస్తే ఈ వ్యాధితో మీరు బాధపడాల్సిన పని లేదు, దీంతో సఫర్ అవ్వాల్సిన పని లేదు. ఈ ఆమ్వాతాన్ని తేలిగ్గా జయించవచ్చు. ఇలాగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఎంత మాత్రం నిస్పృహ చెందాల్సిన పని లేదు. చక్కటి ప్రత్యామ్నాయ వైద్యాలు ఉన్నాయి, మీరు అధైర్యపడకూడదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.